ఈ 5 అలవాట్లు కనుక మీలో ఉంటే మీరు తొందరగా ముసలివాళ్ళు అయిపోతారండి. తొందరగా ముసలివాళ్ళు కావాలని ఎవరు కోరుకుంటారు చెప్పండి? కాబట్టి 5 అలవాట్లు మీలో ఉన్నాయేమో ఒకసారి చెక్ చేసుకోండి. అందులో నెంబర్ 1, మన చేతులారా మనం చేసుకునేది ఏంటంటే కోపం. ఇది మనం కంట్రోల్లో పెట్టుకోగలం, కానీ అవతల వాళ్ళు పెట్టనివ్వరు. కానీ మనల్ని మనం కంట్రోల్ చేసుకుంటూ అవతల వాళ్ళ మాటలను లైట్ గా తీసుకుంటూ వాళ్ళని ఇక్కడ వరకే తీసుకుని కట్ చేస్తూ ఉన్నారనుకోండి, కోపం ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది. ఇక నెంబర్ 2, స్ట్రెస్. ఇది ఎందుకు వస్తుందో తెలుసా? అన్ని మనకే కావాలి, అందరి మనే కావాలి అన్నట్లు అన్నిటినీ కూడా అబ్జర్వ్ చేసుకుంటూ ప్రతిదీ కూడా మన బుర్రకి ఎక్కిస్తూ ఉంటాం. అలా ఉండకండి. మన పనేంటో మనకి ఏది అవసరమైందో అదే తీసుకోండి. అనవసర విషయాలు లైట్ గా తీసుకోండి. అన్నిటినీ కూడా చాలా సింపుల్ గా మనం వర్క్ చేసేదాన్ని తప్పితే అదొక్కటికే సీరియస్ గా తీసుకోండి. మిగతాదంతా కూడా చాలా లైట్ గా ఫ్రీగా ఫేస్ లో స్మైల్ ఇస్తూ చేసేయండి. ఈ స్ట్రెస్ పోవాలంటే కాస్త మెడిటేషన్ కూడా చేయండి. ఇక నెంబర్ 3, చాలా మంది వాటర్ తక్కువ తాగుతూ ఉంటారు. ఎందుకంటే వర్కులు చేసే దగ్గర యూరిన్ ఎక్కువ పోవాల్సి వస్తుందని వాటర్ తక్కువ తాగుతూ ఉంటారు. దీనివల్ల తొందరగా ముసలోళ్ళు అవుతారండి. కాస్త జాగ్రత్తగా ఉండండి. బాడీకి ఎంత అవసరమో అంత వాటర్ తాగండి. మినిమం 4 లీటర్స్ తగ్గించకండి. ఇక నెంబర్ 4, హెల్దీ ఫుడ్ కాకుండా జంక్ ఫుడ్ తింటాం. మన చుట్టూ ఆరోగ్యకరమైనటువంటి హెల్దీ ఫుడ్స్ చాలా ఉంటాయి. ఫ్రూట్స్, వెజిటబుల్స్, ఆకుకూరలు, డ్రై ఫ్రూట్స్ ఎన్నో రకాలు ఉంటాయి. కానీ మన నేలక దీన్ని సాటిస్ఫై చేయడం కోసం జంక్ ఫుడ్స్ ఏది దొరికితే అది చెత్త చెదారం అన్ని వేస్తూ ఉంటాం. దానివల్ల ఫ్యూచర్ లో తొందరగా ముసలి వాళ్ళు అవుతాం. బాడీ పార్ట్స్ ఒక్కొక్కటి డ్యామేజ్ అవుతూ వస్తాయి. ఫ్యూచర్ లో షుగర్, బీపీలు, ఎసిడిటీలు, కిడ్నీ ప్రాబ్లమ్స్, హార్ట్ ప్రాబ్లమ్స్, లంగ్స్ ప్రాబ్లమ్స్, లివర్ ప్రాబ్లమ్స్, రాని రోగాలు ఉండవు. కాబట్టి ఈ జంక్ ఫుడ్స్ కు దూరంగా ఉండండి. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ నెంబర్ 5, డ్రింకింగ్, స్మోకింగ్. అసలు అది లేకపోతే మీ మగవాళ్ళం కాదేమో అన్నట్లుగా ప్రతి ఒక్కళ్ళు కూడా అలవాటు చేసుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా యూత్ అండి. అసలు 10th ఎగ్జామ్ రాసి బయటికి వచ్చారంటే చాలండి, కొత్త రకాల సిగరెట్లు, డ్రింకింగ్, స్మోకింగ్ కి చాలా దూరంగా ఉండండి. ఇక ఏదో పాయింట్ మిస్ అయింది. ఇంకొకటి ఏంటంటే వర్కౌట్ చేస్తూ ఉండండి. మీరు మార్నింగ్ హెవీ వర్కౌట్స్ ఏం చేయగల, జస్ట్ వాకింగ్, జస్ట్ స్కిప్పింగ్, జంపింగ్ జాక్స్, చిన్న మీరు చేయగలిగిన చిన్న స్పోర్ట్స్, అలాంటి వర్కౌట్స్ కూడా చేస్తూ ఉంటే మన మెటబాలిజం హై లెవెల్లో వెళ్తుంది. మార్నింగ్ చేసిన ఎక్సర్సైజ్ మెటబాలిజం డే మొత్తం కూడా ఎనర్జీగా, హ్యాపీగా, అసలు మన ఏజ్ తో పనిలేదండి, ఎనీ టైం యూత్ లాగా కనిపిస్తూ ఉంటాం. ఈ బ్యాడ్ హ్యాబిట్స్ కు దూరంగా ఉన్నారనుకోండి, మీరు ముసలి వాళ్ళు అవ్వటం ఇంపాసిబుల్ అండి. నచ్చితే లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. నేను కూడా ఈ రోజు నుంచి చాలా హెల్తీగా, యాక్టివ్ గా, ఎనర్జీగా ఉంటాను అనుకున్న వాళ్ళు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి.